తులారాశి తులారాశి వారికి అదృష్టాన్ని తెచ్చిపెట్టే అద్భుతమైనటువంటి పరిహారాలు కానీ, తులారాశి వారికి అప్పుల బాధ నుండి విముక్తి కలిగేటువంటి పరిహారాలు కానీ, మీకంటూ ఒక లక్కీ నెంబర్, లక్కీ డే కావచ్చును. మరి మీ పరిస్థితి, మీకు ఒక లైఫ్ టైం రెమెడీ అనేటువంటిది మీరు ఈ యొక్క వీడియోలో తెలుసుకోబోతున్నారు. దీంతో పాటుగా మీకు ఒక హ్యాష్ ట్యాగ్, అంటే మీ గురించి మీకు తెలియని ఒక మాట కూడా నేను ఇవ్వబోతున్నాను. తులారాశి వారికి గత 2025 సుమారుగా మార్చి, ఏప్రిల్, మే నుండి అత్యంత కష్టాలు ఉన్నాయి. కొందరికి అక్టోబర్ నుండి ఉంటే, మరికొందరికి మార్చి, ఏప్రిల్ నుండి ఉంది. మరికొందరికి 2024 ఆగస్టు నుండే ఏర్పడింది, కానీ గుర్తించడానికి 2025 మార్చి, ఏప్రిల్ దాకా ఆగాల్సి వచ్చింది. మరి ఇట్టి తరుణంలో ఎవరైతే ఈ యొక్క తులారాశి వారికి మరి 2016లో 17లో కూడా కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు ఎన్నో ఫేస్ చేశారు. అది అనారోగ్యమా, ఆర్థికంగానా, స్థానచలనమా, ప్రదేశ మార్పుల, 1, 2 అని కాదు, చాలా అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. సో ఎవరైతే ఈ తులారాశి వారు ఉన్నారో, చట్టం, న్యాయం, ధర్మం అనేటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా ఈ యొక్క తులారాశి వారు మరి మీకు 2025లో తండ్రినో తల్లినో కోల్పోవడం కానీ, ఈ గడిచిన సుమారుగా 1 సంవత్సరంన్నర నుండి నరక యాతన అనుభవించేటువంటి వారు మీరు. ఏం జరుగుతుంది, ఏమిటి సిచ్యువేషన్ అసలు ఏర్పడతలేదు, అసలు ఏమిటి అనేటువంటి ఇప్పటికీ పాలుపోవటం. కొన్ని ఎన్నో రెమెడీలు చేశారు, కానీ మీకు సెట్ కావటం లేదు. ఎన్నో దేవాలయాలు తిరిగారు. గులాబీ చెట్టు మీ ఇంట్లో ఉందా? ఖచ్చితంగా గులాబీ చెట్టు మీ ఇంటి ఆవరణలో కానీ, గులాబీ చెట్టుకు రోజు నీటిని పోయడం ద్వారా కానీ, గులాబీ పుష్పాలను తుంచి దగ్గరలో దేవాలయానికి సమర్పించడం ద్వారా విశేషమైనటువంటి ధనయోగం మీకు కలుగుతుందనే విషయం మీకు తెలుసా? అదేవిధంగా మీ ఇంట్లో ఉండేటువంటి పిల్లలతో కానీ, మీ భార్యాభర్తలతో కానీ మీరు ఎంత ప్రేమగా ఉంటే అంత డబ్బు మీకు వస్తుందనే విషయం మీకు తెలుసా? ప్రతి శుక్రవారము మధ్యాహ్నం 12:30 నుండి 1:30 ప్రాంతంలో స్వీటును పంచిన, చాక్లెట్లను పంచిన మీకెంతో లక్ష్మీ యోగం ఏర్పడుతుంది. ఇంట్లో సుగంధ పరిమళమైనటువంటి వాసన వెరజిల్లేటువంటి అద్భుతమైనటువంటి ఒక అగరబత్తులను, ధూప్ స్టిక్లను మీరు మెయింటైన్ చేయాలి. ఖచ్చితంగా పర్ఫ్యూమ్ వాడాలి ఈ యొక్క తులారాశి వారు. నెంబర్ 6, నెంబర్ 9 మీకెంతో లక్కీ డేట్స్. శుక్రవారం కూడా మీకు లక్కీ డే అనేటువంటి విషయం మీకు తెలుసా? అదేవిధంగా మరి గడిచిన రోజులలో ఇల్లీగల్ అఫైర్సా, ఈ ఆర్ అక్షరంతో పేర్లు మొదలయ్యేవారు ఎవరైనా కూడా తులారాశి వారు, రా, రి, రు, రే, ప్రమోదు, ప్రతాపు, ప్రదీపు, రాజేందర్, ఇలా ఎంతో మంది మానసికంగా, ఆరోగ్యకరంగా, డబ్బు పరంగా గౌరవం నశించడం కానీ, మనకు డబ్బులు ఇచ్చే వ్యక్తి మరణించడం కానీ, ఇక మనకే అనారోగ్య సమస్యలు రావడం కానీ, ఎన్నో ఇబ్బందులు అయితే చూశారు. 1, 2 కాదు, అది మీకు నాకే తెలుసు. మీకు మహాలక్ష్మి అమ్మవారు ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. నెలకొకసారి మంచి యోగం ఉన్నది, నాకు పోయే శక్తి ఉన్నది అంటే కొల్హాపూర్ పోయి రండి, లక్ష్మీదేవి అమ్మవారిను దర్శించుకొని రండి. అదేవిధంగా గులాబీ చెట్టు మీ అదృష్టమైనటువంటి వృక్షము. గులాబీ చెట్లను దానంగా చేసిన, ఎక్కడైనా దేవాలయంలో పెట్టిన గులాబీ చెట్లను మీరు వాటికి నీటిని పోసినా కూడా మీకు మంచి అదృష్టం ఉంటుంది.
ఇక లక్ష్మీ అష్టోత్తరం పారాయణం చేయడం కానీ, లక్ష్మీ అష్టోత్తరాలు చదవడం కానీ మీకు అద్భుతమైనటువంటి యోగాన్ని తెచ్చిపెడుతుంది. ఇంకా అదేవిధంగా ఇందాక మనం చెప్పుకున్నాం, కమల పుష్పాలు, లోటస్, ఈ కమల పుష్పాలను కనుక అమ్మవారికి కనుక సమర్పిస్తే, లక్ష్మీదేవికి సమర్పిస్తే మీ జీవితంలో మీరు అద్భుతమైనటువంటి ధనయోగాన్ని చూస్తారు. మీరు ఒకసారి చేయాలన్నా, 2 సార్లు చేయాలన్నా కాదు, మీరు చేస్తూ ఉండండి. ప్రతి శుక్రవారం అమ్మవారికి ప్రేమగా లోటస్ను సమర్పించడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి యోగం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇది మాత్రం సత్యము. కనుక ఇంకా వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలలో ఏమైనా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఉన్న ఎడల చాలామంది నాకు కాల్ చేస్తున్నారు, అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. చాలా సంతోషం. కొంత సమయం అనేటువంటిది ఉంటుంది. దయచేసి ఉదయం 9 గంటల నుండి రాత్రి 8 గంటల లోపు కాల్ చేయండి. 11:45కు ఉదయం 7కే ఫోన్లు చేస్తున్నాం. కనుక 1-2 సార్లు చెక్ చేసుకొని, మనకంటే ఒక టైమింగ్స్ ఉంటాయి. వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఏదైనా ఉంటే, తెల్లారి మీకు రిప్లై కానీ మాట్లాడడం కానీ జరుగుతుంది. సో మళ్ళీ చెప్తున్నాను, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది ఖచ్చితంగా గుర్తుంచుకునేటువంటి అంశం ఇది. ఆల్ ద బెస్ట్.